వీక్షకులకు నమస్కారం. కదంబ పుష్పం గురించి ఈ వీడియో చేస్తున్నాను. నిన్న శ్రావణ శుక్రవారం అమ్మవారికి పూజ చేసుకున్నాం, వరలక్ష్మి వ్రతం చేసుకున్నాం అన్నమాట. అయితే అంతకు ముందు రోజు మేము నర్సరీకి వెళ్ళాం. జూబ్లీస్ చెక్ పోస్ట్ దగ్గర సత్యనారాయణ నర్సరీకి వెళ్ళాం. అక్కడ ఆ రోడ్డు మీద అంతా కూడా కదంబ చెట్లు ఉన్నాయి. అక్కడ ఒక కొమ్మ చేతికి అందుబాటులో ఉంటే కదంబ పుష్పాలు కోసం వరలక్ష్మి వ్రతం చేసుకుందాం అనుకున్నాం కదా, సరే అమ్మవారికి పెడతామని. ఇదిగోండి ఇలాగున్నాయి. దీని మీద ఇంకా తెల్లటి పూలు ఉంటాయి. ఆ పూలు అయితే రాలిపోయినవి. ఈ పచ్చటి బంగారం తీసుకుని వచ్చి, మరి ఇది తప్పయో ఒప్పో అమ్మవారికి తెలియాలి. పువ్వులు లేకపోయినా ఇలా తీసుకొచ్చి అమ్మవారికి పూజ దగ్గర పెట్టాము. తర్వాత దీన్ని అలాగా ఉండనిస్తే అది పండుతుంది. పండుని చక్కగా కోసుకుని తినచ్చు. లేకపోతే ఇలాగే ఉంటే విత్తనం కిందైనా ఉంటుంది. అయితే ఇలాగా రోడ్డు మీద చెట్ల మీద దగ్గర నుంచి పుష్పాలు తీసుకొచ్చాము. మరి ఏమి దొంగతనం కింద అవుతుందో అనుకుని కూడా అనుకున్నాము. అయితే ఎవరైనా ఇంటి యజమాని నీళ్లు పోసి ఎరువులేసి పెంచుతున్నప్పుడు వారిని అడుక్కోకుండా తీసుకుంటే దొంగతనం అవుతుంది. 10% మనం చేసిన పుణ్యం వాళ్ళకి వెళ్తుంది అనేది నాకు తెలుసు. ఇది రోడ్డుకు పక్కన ఉంది కాబట్టి దీనికి బాధ్యత గవర్నమెంట్ అంటే మనం కూడా ప్రజలే కదా ఏర్పాటు చేసుకుంది, ప్రజల సొత్తే కదా. అమ్మవారి పూజకి ఒకవేళ ఎవరిదైనా ఇదైతే వాళ్ళకే పుణ్యం వెళ్తుంది, ఏమవుతుంది అని తెచ్చుకున్నాం అన్నమాట కదంబ పుష్పంని. అదిగో అమ్మవారికి చుట్టూ అలాగా పేర్చామన్నమాట. కదంబ వనవాసిని అని లలితా సహస్రనామంలో వచ్చింది కాబట్టి లలిత అయినా లక్ష్మి అయినా ఒక్కటే అని అమ్మవారికి ఇష్టమని ఈ పూలు అమ్మవారికి పూజలో పెట్టాం.